ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్కన్నపేటలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని, అలాంటి తప్పు జరగవద్దనే భూభారతి తీసుకువచ్చామన్న మంత్రి పొన్నం. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒలింపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ వెదిరలోని ఎయిర్ఫోర్స్ హై స్కూల్ ని సందర్శించిన కలెక్టర్. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాలు పంపిణీ. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు వెల్లువెత్తుతున్న నిరసనలు జ్వాలలు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని మార్నింగ్ వాకర్లు మౌనం. న్యాయవాదులు బైక్ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం. ఎండలు మండుతున్న వేళ ట్రాఫిక్ లో పనిచేసే పోలీసుల కళ్లకు రక్షణగా ఉండేందుకు ఫాస్ట్ ట్రాక్ కళ్లజోళ్లను అందజేసినట్లుగా ట్రాఫిక్ ఎస్ఐ రవికాంత్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సిఐ అనిల్ కుమార్ ఆదేశాలతో ఫాస్ట్ ట్రాక్ కళ్లజోళ్లను అందజేశారు ట్రాఫిక్ ఎస్ఐ రవికాంత్. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రవికాంత్ మాట్లాడుతూ, రామగుండం సిపి ఆదేశాలతో కమిషనర్ పరిధిలోని అన్ని సెంటర్లకి ట్రాఫిక్ పోలీసులకి ఫాస్ట్ ట్రాక్ కళ్లజోళ్లను అందజేస్తున్నారని, పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ ఆదేశాలతో పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఫాస్ట్ ట్రాక్ కళ్లజోళ్లను అందజేసినట్లుగా ఎస్ఐ రవికాంత్ పేర్కొన్నారు. ఈ కళ్లజోళ్లతోటి కళ్లకు రక్షణతో పాటు ఎండ తీవ్రతను తట్టుకొని డ్యూటీ చేసే అవకాశం ఉంటుందని అందరూ వినియోగించుకోవాలంటే పోలీస్ సిబ్బందికి తెలిపారు. కాకతీయ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్. నగరంలోని 11వ డివిజన్ కట్ట రాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఈ రోజు అనగా తేదీ 24/4/2025 గురువారం రోజున ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంను ఎంతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి మధురానుభూతిని పొందే సంబరాన్ని గ్రాడ్యుయేషన్ డేగా తమ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో చిన్నారులు తల్లిదండ్రులు విచ్చేసి తమ యొక్క చిన్నారుల గ్రాడ్యుయేషన్ డ్రెస్లలోని సర్టిఫికేట్ తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే పాఠశాల ఆవరణంలోని ఏర్పాటు చేసిన సెల్ఫీ బోర్డు వద్ద తమ చిన్నారులను గ్రాడ్యుయేషన్ డ్రెస్ లో సెల్ఫీ ఫోటోలతో పాఠశాల ఆవరణలో చాలా బిజీగా గడిపారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీ గున్నాల క్రాంతి కుమారు మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మా బడ్జెట్ పాఠశాలలో కూడా ప్రతి ప్రోగ్రామ్ ను సెలబ్రేట్ చేసుకుంటూ తక్కువ ఫీజులకే అత్యున్నత విద్యను అందిస్తున్నామని, అలాగే పాఠశాలలో ఏ కార్యక్రమం నిర్వహించినా అధిక సంఖ్యలోని విద్యార్థుల తల్లిదండ్రులు హాజరవడం ఎంతో సంతోషంగా ఉందని, మరియు వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మా విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఆశీర్వాదాలు మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము అని తెలియజేశారు. ఇటు కార్యక్రమంలోని పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమారు, ప్రిన్సిపల్ అర్చన, అధ్యాపక బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. బెజ్జంకి అక్కన్నపేటలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని, అలాంటి తప్పు జరగవద్దనే భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూభారతిపై ఉన్నటువంటి అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, భూమి అంటేనే ఆత్మ గౌరవమని, అలాంటి
భూమి వివాదాలలో ఉండటం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ధరణి పేరు మీద 30 లక్షల మంది సమస్య ఉందని పిటిషన్ పెట్టుకున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి పరిష్కార మార్గంగా ఉంటుందన్నారు. 30 సంవత్సరాల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని, అందువల్లే పంచాయతీలు గొడవలు అయ్యాయన్నారు. ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉండే భూభారతి తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తుందని, భూమి బదలాయింపు పారదర్శకంగా ఉండేలా చట్టం తెచ్చామన్నారు. గ్రామాల్లో భూముల పేర్ల మీద పంచాయతీలు ఉండొద్దన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మంచిది కాదని, అలాంటివి జరిగితే జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని కోరారు. భూశిస్తూ ఉంటే తమ భూమి అనేది తెలుస్తుందని కొంతమంది రైతులు సదస్సు దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. భూములపై అవగాహన ఉన్న వారి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్ లో అందరూ చూస్తుండగా 14th ఈరోజు ఇప్పుడే రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి చట్టంతో ఏ విధంగా నష్టం జరిగింది, భూభారతి చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకున్న సంబంధం పేరు సంబంధం లాగా ఆ విధమైనటువంటి ఒక మమేకం ఉంటుంది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని అయినప్పటికీ సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. అసలు ధరణిలో ఏం సమస్యలు ఎందుకు 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిటిషన్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది? వచ్చినాయో తీసుకొని వాటన్నింటికి పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి, రికార్డు రాయాలి, రికార్డు అడిగితే ఇచ్చినట్టుగా ఉండేటట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనకు భూమి పరిస్థితి మారాలని ప్రభుత్వం ఇవ్వాలి. మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. నేను మాట్లాడాక మీరు అందుకే మళ్ళా మన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒక భూమి అవగాహన ఉండేటువంటి వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను ఏర్పడిస్తారు. గతంలో ఊర్లలో ఉన్న భూమి వివరాలు రికార్డులు మండలాలు వచ్చాక మండలాలకు వెళ్ళాయి, మళ్ళా తెలంగాణ వచ్చాక మండలాల నుంచి జిల్లాల దగ్గరికి వెళ్ళాయి, జిల్లాల నుంచి రాష్ట్రంలో. తిమ్మాపూర్ 1 ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని కల్లం నుంచి దొంగలు దోచుకెళ్లారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామానికి చెందిన ముంజా రాములు అనే రైతు ఇటీవల వరి కోసి అమ్ముకునేందుకు తేమ శాతం రావడానికి గ్రామంలోని ఖాళీ స్థలంలో ఆరబెట్టుకున్నారు. అయితే ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి సమయంలో రాశి నుంచి సుమారుగా 60 బస్తాల వరకు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. గుర్తించినటువంటి రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారుగా 50,000 వరకు నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ధాన్యం ఎక్కడ పడితే అక్కడే ఆరబోసేవాళ్లమని, ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదని గ్రామస్తులు వెల్లడించారు. ధాన్యం చోరీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత రైతులతో పాటుగా స్థానికులు కోరుతున్నారు. కాగా కొన్ని రోజులుగా అలుగునూరులోని ద్విచక్ర వాహనాలు సైతం చోరీకి గురవుతున్నట్లుగా తెలిపారు. వరుసగా జరుగుతున్నటువంటి చోరీలతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు. అంటే ఇప్పుడు మా లెక్క కట్ట చేసినోడు కాదు, ఇది కానీ కట్ట చేసినోడు కాదే, కట్ట చేసినోడు కాకుండా ఎవడో ఒకటి తెలిసినోడే ఎట్లా. నేటి సమాజంలో పిల్లలకు నైతిక విలువలతో పాటుగా మంచి అలవాట్లు నేర్పే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని పెగడపల్లి సన్ షైన్ స్కూల్ పాఠశాల కరెస్పాండెంట్ నజీర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సన్షైన్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్షైన్ పాఠశాల కరెస్పాండెంట్ నజీరు, పెగడపల్లి ఆర్ఎల్ఏ సుజాత రమేష్ హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. అనంతరం గ్రాడ్యుయేషన్ డే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ నజీర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులను చైతన్యవంతులుగా చేయడానికి పాఠశాలలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఇటీవల 3వ తరగతి చదువుతున్న దీక్షిత్ విద్యార్థి ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ స్థాయి యోగా పోటీలలో బంగారు పథకం సాధించారని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం కూడా
పిల్లల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు మరియు డిజిటల్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. వేసవి సెలవుల సమయంలోని పిల్లలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని, అనవసరంగా బయటకు పంపకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ ఆర్ఎల్లి సుజాత రమేష్, గ్రామ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు, పంపటి శ్రీకాంత్, నవీను, నిహారిక, మమత, అంజుమ్, చిత్ర, సుప్రియ, శ్రీలక్షిత, మౌనిక, జేసి జెస్సీ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్లో కార్పొరేట్ జగదాంబ జ్యువెలరీ షాపును ఏర్పాటు చేయవద్దని, స్వర్ణకారుల కుల వృత్తులు దెబ్బతింటాయని, స్వర్ణకార వృత్తులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజీ బాలయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక స్వర్ణకారులు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట స్వర్ణకారులు మండల అధ్యక్షులు చింతూరి బాలయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి సంఘీభావంగా పలు పార్టీ నేతలు, ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతుగా రిలే దీక్షలు కూర్చుని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముస్తాబాద్ పట్టణంలో రాజస్థాన్ జగదాంబ జ్యువెలరీ షాపు పెడుతున్నారని, దానివలన స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారుల కుల వృత్తులు ఉపాధి దెబ్బతింటాయని, మా యొక్క బతుకులు రోడ్డున పడతాయని అధికారులు వెంటనే స్పందించి ఆ జ్యువెలరీ షాపు వాళ్లు తమ పనులు నిలుపుదల చేసి మా స్వర్ణకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోని మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజీ బాలయ్య, సత్యం, కృష్ణమూర్తి, సంతోష్, నారోజు, రాజు, సత్యనారాయణ, రమణ, హనుమయ్యాచారి, చింతోజ్ శ్రీనివాస్, కిషన్, వెంగళం శ్రీనివాసు, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులమందరం రిలే దీక్ష కూర్చోవడం జరిగింది. రిలే దీక్ష ఇందులో సమస్య ఏంది? ముస్తాబాద్ పట్టణంలో గత 15 రోజుల క్రితము జగదాంబ జ్యువెలర్ షాప్ అన్న అతను, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఇక్కడికి వచ్చి ఒక రూమ్ తీసుకొని జగదాంబ జ్యువెలర్స్ అనే బోర్డు వేయడం జరిగింది, కార్పొరేట్ వ్యవస్థ. అది చూసి మా వాళ్ళు భయభ్రాంతులు గురి అయ్యా, మనం ఏం చేద్దాం ఈ సందర్భంలో అది ఆలోచించుకొని వెంటనే అందరం సమావేశమై ఒక మన రూమ్లో కూర్చొని, మా బ్రహ్మంగా టెంపుల్లో కూర్చొని అందరం సమావేశమై ఒక తీర్మానం చేసుకొని ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఈఓ గారికి ప్రతిపత్రం ఇచ్చాము. సమస్య ఏంటిది? అనాదిగా వస్తున్న సంప్రదాయము స్వర్ణకారుల వృత్తులు, విశ్వబ్రాహ్మణులు, వడ్ల, కమ్మరి, ఇరు పని, ఇత్తడి పని, కంచర్ పని, రాతి పని, అంటే గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ వృత్తిని ఎంచుకొని కుల వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న స్వర్ణకార పంచదాయులు, వీళ్ళ కుల వృత్తులు దెబ్బతిని సిమెంట్ విగ్రహాలు, స్టీల్ పనులు, వాటి వల్ల కార్పొరేట్ వ్యవస్థ, ఫర్నిచర్ వల్ల ఈ స్వర్ణకారులు, జ్యువెలర్స్ పెట్టుబడిదారులు కార్పొరేట్ వ్యవస్థ వల్ల కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో బీజేపీ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పెద్దపల్లి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి అన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులు నిరసిస్తూ మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేడీసీసీ బ్యాంకు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, కాశ్మీర్లో హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హతమార్చడం బాధాకరమన్నారు. హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరీ దాడి చేయడం సరికాదన్నారు. ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ దుస్తులలో కవాతు చేస్తూ వచ్చి అందరినీ నమ్మించి భారతీయ హిందూ యువకులను చంపడం సిగ్గుచేటన్నారు. కాశ్మీర్లో తిరుగుతున్న ఉగ్రవాదులపై నరేంద్ర మోడీ తగు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లా చంద్రమౌళి, ముల్కోజు వెంకటేశ్వర్లు, శంకరాచారి, సల్పాల బాలకృష్ణ, గుడ్ల నరేష్, రావుల రాజకుమార్, మేకల కుమార్, ఎండి రఫీకు, కూసా రాజు, రంగు సతీష్, పెంతల ప్రదీప్, ఉప్పల రమేష్, కాల్వ రాధాకృష్ణారెడ్డి, ముల్కోజు రమణాచారి, చిలుముల కుమారు, తనుగుల శ్రీనివాసు, నరేందర్ సింగ్, మరి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మొన్న బంగ్లాదేశ్లో ఊచకోతలు చూసాం, నిన్న పశ్చిమ బెంగాల్లో చూసినాం, ఇవాళ పహల్గామలో, అంతకుముందు పుల్వామాలో జరిగింది. పుల్వామాలో దాడి చేస్తే రెట్టింపుగా రుణం తీర్చుకున్నాం. మీ మీద సర్జికల్ స్ట్రైక్ జరిపినాం. ఇవాళ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల కుహానా పార్టీలు పాకిస్తాన్కు వంత పాడుతూ ఉన్నాయి. ప్రజలారా గమనించాలి, మన భారతదేశంలో హిందువులకు, ముస్లింలకు మధ్య అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్ పన్నిన పన్నాగమని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిం ఎక్కడ కూడా అరాచకాలు సృష్టించడం లేదు. దీని వెనుక ఉన్నటువంటి పాకిస్తాన్ మూకలు
అల్లర్లు సృష్టించడానికి, దేశ సంపదను విచ్ఛిన్నం చేయడానికి చైనాతో పాకిస్తాన్తో గుమ్మెక్కాయ జరుపుతున్న దాడులుగా మేము గుర్తిస్తూ ఉన్నాం. దమ్ముంటే పాకిస్తాన్ ఆర్మీ మా ఆర్మీతో ఎదుర్కోండి, ఉగ్రవాద ముక్కులారా మా ఆర్మీతో ఎదుర్కోండి, లేకపోతే మా 10 కోట్ల భారతీయ జనతా పార్టీ సైనికులు ఉన్నారు, రాండి చూసుకుందాం, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి పాకిస్తాన్ను తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా నిరభం. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ముస్లింలను కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులను కానీ వేరుగా చేసి పరిపాలించడం లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ లౌకికవాద కుహానా లౌకిక చర్యల వల్లనే ఇవాళ తీవ్రవాదాన్ని పెంచి పరిశీలిస్తూ ఉన్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇవాళ ఖండించడం లేదు. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఇంకా ఈ నేలపైన రక్తపాతం ఎన్నేళ్ళు పారాలి, ఇంకా ఈ నేల భరతమాత నేలపైన ఎంతమంది అసలు భాషనాక మనం కళ్ళు తెరుస్తామని అడుగుతా ఉన్నా. ప్రజలారా మీరు గమనించండి, ఇలా భారతీయ జనతా పార్టీ కనుక కేంద్రం లేకపోతే మన పరిస్థితి ఏందో ఆలోచించండి. మనం సంపాదించిన సంపదనకు రక్షణ ఎవడివ్వాలి, ఈ మనం సంపాదించిన పిల్లలకు రక్షణ ఎవరివ్వాలి ఆలోచించాలి. ఖచ్చితంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 10 కాలాల పాటు ఉంటేనే మనకు రక్షణ కలుగుతామని తెలియజేస్తా ఉన్నాం. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని మార్నింగ్ వాకర్లు మౌనం పాటించారు. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతోటి నిరసన వ్యక్తం చేసిన నాయకులు, జిల్లాలోని న్యాయవాదులు బైక్ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు భారత టూరిస్టులపై ఉగ్రవాదులు క్షమించరాని నేరమని వారు పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలంటూ అప్పుడే మరణించిన భారత టూరిస్టుల ఆత్మలు శాంతిస్తాయని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో అలజడులు సృష్టించిన ఉగ్రవాదులని కఠినంగా శిక్షించారని, ఉగ్రవాదానికి తోడ్పడినటువంటి వాదులను కూడా వదిలిపెట్టవద్దని, భారత పౌరుల సుమారుగా 26 మందిపై అత్యంత పాశవికంగా కాల్పులు జరపడం బాధాకరమని, భారత ప్రభుత్వం రక్షణ వ్యవస్థ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మంగళవారం సాయంకాలం కాశ్మీర్లో తీవ్రవాదుల ఘాతుక చర్యకు 25 మంది అతి కిరాతకంగా బలైన సంఘటనకు నిరసనగా ఈరోజు మనం కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ గ్రూప్ తరఫున వారికి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించి వారికి మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకున్న సందర్భంగా ఇలాంటి ఘాతుక చర్య ఇది అమానవీయమైన చర్య, ఇది ఇలాంటిది జరగనే కూడదు. వారు టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలను తీవ్రవాదులు ఇలా తీవ్రంగా వాళ్ళను షూట్ చేసి చంపడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళకు మంచి బుద్ధి చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరు భారతీయులు దీనికి స్పందించి మన భారత ఆర్మీకి అండగా నిలవాల్సిన సమయం ఇది. చనిపోయిన వారి ఆత్మకు కూడా శాంతి కలగాలంటే వారికి సరైన ప్రతీకార చర్య చూపెట్టినప్పుడే వాళ్ళకు మన శాంతి లభిస్తుంది. ఇలాంటి చర్య ఎవరు కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన సమయం ఇది. వాళ్ళు కావాల్సుకొని మన లోపల భిన్నత్వంలో ఏకత్వాన్ని ఛేదించడానికి, మన లోపల ఐక్యత చెడగొట్టడానికి, మన భారత సమగ్రతను చెడగొట్టడానికి చేసిన పండగంగా వాళ్ళు మీ మతం మీదని తెలుసుకొని మన లోపల వివాదాలు సృష్టించడానికి చేసిందే. కానీ ఇది చాలా హేయమైన చర్య. దీనికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు స్పందించి చనిపోయిన వారికి ఆత్మశాంతి కొరకు ప్రతి ఒక్కరు నివాళులు అర్పించాలి. భారత ప్రభుత్వానికి అండగా ఉండాలి. దీనికి సపోర్టివ్గా మన గ్రౌండ్ నుంచి, కాలేజీ గ్రౌండ్ నుంచి మేము 1 నిమిషం మౌనం పాటించి వారి ఆత్మశాంతి కొరకు నివాళులు నిర్ణయించుకున్నాం. అభాగ్యులకు అండగా ఆదరణ సేవా సమితి సేవలు. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్కు చెందిన పెయింటింగ్ కార్మికుడు అక్కిరాజు సురేష్ అనే వ్యక్తి ఇటీవల ఒక ఇంటికి పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి క్రింద పడి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్నటువంటి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో నేడు ఆ కుటుంబానికి 1 నెలకి సరిపడా నిత్యావసర సరుకులతో పాటుగా 26 కిలోల బియ్యం బస్తాను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదరణ సేవా సమితి అధ్యక్షులు కర్రే పావని రవి మాట్లాడుతూ, జ్యోతినగర్ కు చెందినటువంటి పెయింటింగ్ కార్మికుడు సురేష్ ఒక భవనానికి రంగులు వేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడటంతో అతని వెన్నెముకకు తీవ్ర గాయమైందని, అదేవిధంగా 2 కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని, అతనికి భార్యతో పాటు 2 ఆడపిల్లలు ఉన్నారని, రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం సురేష్ కు జరిగినటువంటి ప్రమాదంతో దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కనుక ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని
చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కర్రే పావని రవితో పాటుగా దాతలు సంతోష్ రెడ్డి, సరస్వతి, సంపత్తు మరియు వీణలు పాల్గొన్నారు. నాకైతే తోచిన సాయమే, నేను చిన్న సాయమే చేసినా కానీ నాకు ఆ రోజు నుండి నన్ను చెప్తే ఇంకొకటి ఏంటంటే డైర్గా ముందుకు వచ్చి ఏమన్నా మాట్లాడదామన్నా ఇప్పుడు వీళ్ళు భయపడుతుంది. ఒకటి ఆయన ట్రీట్మెంట్ మళ్ళీ నా వల్ల అయితే లేదు, ఎన్ని రోజులు పెట్టాలి ఇట్లా అని మాట్లాడారు. పడిపోయిండు జ్యోతినగరే, మన ఇంటి దగ్గరే, మనకు చిన్నప్పటి నుండి తెలుసు. ఫిజియోథెరపీ ఎక్కువ చేయాలని చెప్తాను. ఫిజియోథెరపీ పైన ఆధారపడి ఉండేదని అన్నాడు. పడిపోయిండు జ్యోతినగరే, మన ఇంటి దగ్గరే, మనకు చిన్నప్పటి నుండి తెలుసు. ఈరోజు జ్యోతినగర్ నివాసి అయినటువంటి అకిరాజ్ సురేష్ ప్రమాదవశాత్తు పెయింటింగ్ పనిలో భాగంగా బిల్డింగ్ మీదకెళ్ళి పడి తన నడుం విరిగిపోయి స్పర్శ లేకుండా బెడ్ పైనే ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వారికి సహాయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సహాయానికి సహకరిస్తున్నటువంటి సంతోష్ రెడ్డి గారు, సరస్వతి గారు, సంపత్ గారు, అదేవిధంగా వీణా గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఒక్క విషయం చెప్పగానే వాళ్ళు ముందుకొచ్చి మేము వీల్ చైర్ ఇస్తాము, వాళ్ళకు గ్రాసరీస్ ఇస్తామని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా చిన్న సహాయమే. వారికి ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకున్నా, ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. ఆయన ఇప్పుడు తన చిన్న వయసులో జీవితాన్ని కోల్పోయిండు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లి విలవిలలాడుతుంది కాబట్టి వారికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి తన ట్రీట్మెంట్కి కూడా సహాయపడైతే వాళ్ళ జీవితాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సహాయం చిన్నదే, కానీ మేము మా ద్వారా కోరుతున్నాం, మా సంస్థ ద్వారా కోరేది ఏంటంటే మాట సాయం. ఇప్పుడు నేను ఒకరిని అడగడం ద్వారా ఇక్కడి వరకు వీళ్ళు ఈ సామాన్ తీసుకొచ్చారు. అట్లా ఇంకెవరైనా దాతలు ముందుకు రావాలి అని అనుకునేవారు ఈ వీడియో చూసి వచ్చినా కూడా వారికి వాళ్ళ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నాం. ఆదరణ సేవా సమితి ద్వారా మేము ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో నమ్మకం కలగట్లేదు వీరు చేస్తారా చేయరా అనేది. ఎందుకంటే మేము జెన్యూన్గా చేస్తున్నాము. మేము చెప్పిన ఒక్క మాట ద్వారా చాలామంది ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా ముందుకు రావాలి. ఇట్లాంటి వాళ్లకు మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కర్రె పావని రవి, ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు. ముఖ్యంగా మరొకసారి చెప్పేదంటే ఈ కార్యక్రమానికి సహకరించిన సంతోష్ రెడ్డి, సరస్వతి గారులకు, సంపత్ గారులకు, అదేవిధంగా వీణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ మరియు ఆల్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒలింపియాడ్ ఫౌండేషన్ తరగతుల్లో భాగంగా హాజరై స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన నిర్వాహకులు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిపాలనా అధికారి పమేలా సత్పతి ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలింపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ లో భాగంగా రామడుగు మండలం వేదిరలోని ఆల్ఫోర్స్ హై స్కూల్లోని సందర్శించి ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి మరియు 9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను మరియు పుస్తకాలను ఆల్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన నిర్వాహకులు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత మరియు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి నరేందర్ రెడ్డి. విద్యార్థులకు 21 రోజుల పాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులచే చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా తెలుపుతూ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి దశలో 350 మంది విద్యార్థులలో 80 మంది విద్యార్థులు ఎంపికైనారని, ఆ ఎంపికైన వారికి రెండో దశలోనే శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా మరియు సాయంత్రం డ్యాన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు సేవలు అందించే అవకాశం కల్పించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఐఏఎస్ కి మరియు జిల్లా విద్యాశాఖ అధికారికి సిహెచ్విఎస్ జనార్దన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Please.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలలో మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రెండవ రోజు బీసీ కార్పొరేషన్లకు నిర్వహించగా అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. ఎస్బీఐ, విలాసాగర్, యూనియన్ బ్యాంకు, బోయినపల్లి శాఖలకు సంబంధించిన గ్రామాలకు బీసీ కార్పొరేషన్లకు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు అధిక సంఖ్యలో నిరుపేద నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జేసీల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ వికాసం పథకం ప్రవేశపెట్టింది. పథకానికి మొత్తం మండలంలోని 23 గ్రామాలకు గాను 1970కి పైగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని, ఇందులో మొదటి రోజు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలకు ఇంటర్వ్యూ నిర్వహించామని, రెండో రోజు బీసీలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా దాదాపుగా 900కు పైగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరైనట్లుగా తెలిపారు. వీరిలో నుండి మంచి నైపుణ్యం కలిగినటువంటి నిరుద్యోగులను అలాగే బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి లబ్ధిదారులను గుర్తిస్తామని, గుర్తించిన లబ్ధిదారులకు ₹1,00,000 వారికి 15 రోజులు, 2 లక్షల వారికి నెల రోజులు, 4 లక్షల వారికి 45 రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, మండల పంచాయతీ అధికారి శ్రీధర్, సూపరింటెండెంట్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మహేందర్, ఎస్బీఐ మేనేజర్ సురేందర్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మా కరీంనగర్ ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తాలోని జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది దాడిలో మరణించిన 28 మందికి మా మెకానిక్ సొసైటీ తరపున కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో అధ్యక్షులు తిప్పర్తి శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు హెచ్డి అప్రోజి ఎద్దు రవి, ప్రధాన కార్యదర్శి సాత్మారాం, సహాయ కార్యదర్శి గుట్ల గోపి, కోశాధికారి అడపు రమేష్ మరియు కార్యవర్గ సభ్యులు కరీంనగర్ పట్టణ సీనియర్ మెకానిక్ల అందరూ కూడా ఇటు కార్యక్రమంలోని పాల్గొన్నారు. భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి ఉగ్రముఖాలు వెన్నుల్లో వణుకు పుట్టేలా చర్యలు ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఘటనకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా స్థానిక గాంధీ విగ్రహం నుండి నంది చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఉగ్రవాదుల చేతిలో అమరులైన వారికి నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయి గాయపడిన వారికి సానుభూతిని తెలిపారు. దాడిలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటుగా గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడి పర్యాటకులపై జరిపిన కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఉగ్ర దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామన్నారు. ఏదైతే ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ జరిగినటువంటి
దుస్సంఘటన. కుటుంబ సభ్యుల ముంగట, భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా టెర్రరిస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్కన్నపేటలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని, అలాంటి తప్పు జరగవద్దనే భూభారతి తీసుకువచ్చామన్న మంత్రి పొన్నం. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒలింపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ వెదిరలోని ఎయిర్ ఫోర్స్ హై స్కూల్ ని సందర్శించిన కలెక్టర్. విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పుస్తకాలు పంపిణీ. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు వెల్లువెత్తుతున్న నిరసనలు, జ్వాలలు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని మార్నింగ్ వాకర్లు మౌనం. న్యాయవాదులు బైక్ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.